అందరికీ నమస్కారం అండి. కన్న కొడుకు చేతిలో తల్లిదండ్రులు చావు. విజయనగరం జిల్లా. కూతురికి 30 సెంట్లు పొలం రాస్తానని అన్నారని కక్ష పెట్టుకుని దుక్కు దున్నుకునే ట్రాక్టర్ తోటి తల్లిదండ్రులనిద్దరినీ చంపేశాడు కొడుకు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడంట. ఇప్పుడు చంపేసినందువల్ల అతనికి కలిసి వచ్చేది ఏంటి చెప్పండి? కన్న తల్లిదండ్రులే కదా, ఏదైనా ఉంటే కూర్చుని పరిష్కారం చేసుకోవాలి కదా. అలాంటిది మద్యం మత్తులో అయినా మామూలుగా అయినా కన్న పేగుని కాదనుకుని వాళ్ళు ఏమి చేయలేరు కదా. కూర్చుని మాట్లాడితే ఏం చెప్తురో, ఇద్దరూ సమానమే కదా. నీతో పాటు పుట్టిందే ఆడపిల్ల కూడా. కానీ ఏదో కొంత ఇస్తానని అన్నారు కానీ మొత్తం ఇస్తానని అనలేదు కదా. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత పెద్దోళ్ళు వాళ్ళు ఉంచుకున్నదో ఏదో మొత్తం మీద ఒక 30 సెంట్లు ఉంటే ఒక 20 సెంట్లు ఎంతో కూతురికి ఇద్దామని ఏదో అనుకున్నట్టున్నారు. అనుకున్నదే తడువు చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. పోనీ ఇప్పుడు ఆ ఆస్తి ఏమన్నా తిని అనుభవిస్తాడా అంటే ఎలా అనుభవిస్తాడండి? ఇద్దరిని చంపేసిన కేసులో పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఏంటి ఉపయోగం దానివల్ల? భార్య బిడ్డలు సుఖపడతారా? తల్లిదండ్రులను చూసిన పేరు వస్తుందా? పుణ్యం దక్కుద్దా? పాపం దక్కుద్దా? పోయిన జీవితాలు తిరిగి తీసుకురాగలడా? పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు, జైల్లోకి వెళ్ళిపోతాడు. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ అందులో ఉంటాడు అతను. ఇంటికాడ ఈ పిల్లలు భార్య బిడ్డలు అందరూ అన్యాయం అయిపోతారు కదా. క్షణికావేశాల వల్ల ప్రాణాలు పోతున్నాయో ఉంటున్నాయో చూడకుండా అంత కక్ష ఏంటండి కన్నవాళ్ళ మీద? వాళ్ళు సంపాదిస్తేనే కదా వచ్చింది ఆస్తి. ఇతను సంపాదించేమి వాళ్ళకి ఇవ్వలేదు కదా. వయసులోనే ఉన్నారు వాళ్ళు, మరీ అంత ముసలోళ్ళు ఏం కాదు, కొంచెం బాగానే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అంత ఇదిగా ఉన్నారు వాళ్ళు. చూస్తుంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలాగ పోషించాలి వాళ్ళని రేపొద్దున తీర్చిదిద్దిన తర్వాత వీళ్ళ చేతిలో మన సావు ఉందా అన్నట్టు తల్లిదండ్రులకి అనిపించేలాగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యకాలంలోనండి బంధుత్వాలు, బంధాలు, కన్నపేగు, రక్త సంబంధాలు లేవు. ఆస్తి, డబ్బు, బంగారం, భూములు లాగేసుకోవటం, చంపేయటం. ఇవ్వకపోతే చంపేయటం, డబ్బులు ఇవ్వకపోతే తల్లిని చంపేస్తారు. ఆస్తి పనిచేసిన తర్వాత తలకొరుగు పెడతానికి కూడా రాని కొడుకులు ఉన్నారు. కూతురు తలకొరుగు పెట్టింది మొన్న ఒక చోట ఎక్కడో. రాలేదు, తమ్ముడు వస్తాడని చూసి అమ్మాయి పెట్టింది. అది కూడా ఇంటి తగాదా. అది కూతురికి ఇల్లు రాసేరని కక్ష. అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతనికి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి ఏదో కొంత ఉంచుకుని కూతురికి ఇల్లు లేదని ఇల్లు రాసాడు. చూసేటప్పుడు బాగాలు వేసుకుని కూతురు చూస్తుంది కొడుకు చూస్తాడో అని అనుకుంటాం. ఆస్తి పంపకాలకు వచ్చేటప్పటికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రిలేషన్లో కన్న తల్లిదండ్రులు అయ్యేమీ లేవండి. ఉండే కొలది ఏ రకంగా ఉంటుందో, ఏ రకమైన ప్రవర్తనలు వస్తాయో మనుషుల్లో కూడా తెలియకుండా పోయింది. ఇదివరకు డబ్బు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా కన్నవాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని చక్కగా చూసేవారు. రాను 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 జనరేషన్ మార్పు వచ్చేటప్పటికి ఒకటొకటి మరుగున పడిపోయి బంధుత్వాలు, బంధాలు, రక్తబంధాలు అన్నీ మరుగున పడిపోయి ప్రాణం తీసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం. ఈ డబ్బు శాశ్వతంగా వీళ్ళు ఎక్కడ ఉండిపోతారా, వీళ్ళు అనుభవిస్తారంటే అది కూడా లేదు. ఇప్పుడు ఇతర తల్లిదండ్రులను చంపేసి ఇతను లాక్కుంటాడు ఆస్తి. రేపొద్దున్న ఆ కొడుకు వచ్చి ఉన్న వాళ్ళ మీద అలాగే చేస్తాడు. ఇది అలా కొనసాగుతూ ఉంటుంది కదండి. ఎక్కడో పాకిస్తాను అక్కడ అంటున్నాం మనం, మన పక్కనున్న వాళ్ళు కన్నవాళ్ళే చంపేస్తుంటే ఇంకేంటండి? ఎటువైపు వెళ్ళిపోతున్నాం మనం? ఎలా బతకాలి? తల్లిదండ్రులు బతకూడదా? చంపేయాలి వాళ్ళని? ఏంటండి ఆ సైకో మనస్తత్వాలు మార్చుకోకపోతే బంధాలనేవి నిలబడవు, ఒకరికొకరు తోడు కూడా ఉండరు, కడకే ఎవరు మిగలరు. ఇంకా ఇప్పుడు తను ఏమన్నా బయట ఉంటాడా? పోనీ ఈ 30 సెంట్ల పొలం వాళ్ళని చంపేసి తీసేసుకుని అనుభవిస్తాడా? లేదు కదా. ఎందుకు వచ్చిన ఆలోచన, ఆలోచనలు ఎక్కువైపోయి ఏ పనికైనా ఆ ఆలోచన అనేది ముందు బాగా తోసేస్తుంది, సావుల దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. కన్నవాళ్ళని చంపేస్తున్నారు, కట్టుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, మనం కన్నవాళ్ళని కూడా, పిల్లల్ని కూడా చంపుకుంటున్నారు. ఎంత దారుణమో చూడండి. అసలు ఏంటి అసలు రోజుకొకటి ఇటువంటివి చూస్తున్నా వింటున్నా చాలా బాధ అనిపిస్తుంది. జనరేషన్కి గ్యాప్ ఇలాగే కొనసాగితే ఉండే జనరేషన్కి అసలు విలువ తెలియకుండా పోతుంది. అందుకోసం ఇప్పటి నుంచైనా పిల్లల్లో కొంచెం మార్పు తీసుకొచ్చి
వాళ్ళ మైండ్ సెట్ సరిగా ఉండేలాగా మంచి వాతావరణంలో పెరిగేలాగా చూసుకోకపోతే ఇలాగే కొనసాగితే ఇంకెవరు కన్నవాళ్ళు మిగలరు. కషాయిల్లాగా కన్నబిడ్డలే కాటికి పంపించేస్తారు. ఎంత దారుణం అండి బాబోయ్! ఎలా జరుగుతుందా? అసలు ఎంత దారుణంగా ఉంటుందా? వెనకటి రోజుల్లో కూడు లేకపోయినా 10 మంది పిల్లలను కనేవారు. ఆ కలోగెంజో తాగి పెరిగేవారు. తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. వాళ్ళ మంచి చెడ్డలు ఎంతో బాగా చూసుకునేవారు. ఇప్పుడేంటి ఇలా అయిపోతుంది? మీకు ఏమనిపిస్తుందండి? మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.